నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. తొలి ఎన్నికల్లో అధికారానికి చేరువగా వెళ్లిన ఆయన మళ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఏపీ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో 151 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేపట్టారు. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా ఓడిపోని రీతిలో 11 సీట్లకే పరిమితమయ్యారు. జగన్ బలపడిన సమయంలోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ మెల్లిగా అంతరించిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తీరు నచ్చని ప్రజలు మెల్లిగా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గారు. ఇప్పటికీ జగన్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీదే. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో నిన్న మొన్నటి దాకా బలంగా కనిపించిన జగన్ పార్టీ ఇప్పుడు బలహీనపడింది. ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలపడే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం నిర్వహించిన షర్మిల ఇప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో హస్తం పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల ముంగిట ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె అన్న జగన్మోహన్ రెడ్డి ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకును, వైఎస్ అభిమానులను తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో తొలి అడుగుగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను షర్మిల ఉపయోగించుకోబోతున్నారు. జూలై 8న విజయవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను షర్మిల కోరారు. బుధవారం ఉదయం బెంగళూరులోని డీకే నివాసానికి వెళ్లిన షర్మిల ఆయన్ను ఆహ్వానించారు. అంతకుముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల వైఎస్ జయంతి వేడుకలను హాజరు కావాలని కోరారు. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులను ఆమె ఈ వేడుకలకు ఆహ్వానించారు. ఇప్పటిదాకా వైఎస్ వారసత్వాన్ని, ఆయన ద్వారా వచ్చిన ఓటు బ్యాంకును ఎంజాయ్ చేసిన జగన్ కు రానున్న రోజుల్లో షర్మిల రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. వైఎస్ జయంతి వేడుకలనే కాదు, ఇక మీదట షర్మిల వేయబోయే ప్రతి అడుగు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగానే ఉంటుంది. అది పరోక్షంగా జగన్ను, ఆయన పార్టీని బలహీనపరిచేదిగానే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.